హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ యూట్యూబ్ ఛానల్ సార్జీయేనండి. ఈరోజు అయితే నాటుకోడి కూర అండి. చాలా బాగుండేది కదండి నాటుకోడి కూర. అయితే నేను కుక్కర్లో వండుతున్నానండి, అది తొందర కావాలని. అంటే 2 అయిపోయింది. ఇంకా అయితే మేము కొద్దిగా బయటికి వెళ్ళామండి. 2 అయిపోయింది, అందుకోసం నేను తొందరగా వండాలి కదా, కుక్కర్లో పెట్టేశాను. 10 నిమిషాల్లో అయిపోయిద్దండి కుక్కర్లో పెడితే. చూద్దామా ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే దాంట్లో కావాల్సింది అన్నీ కొబ్బరి పేస్టు అప్పుడప్పుడు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. అయితే స్టాక్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు వేసుకున్నది వేసుకుని చేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇంకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను ఎలా చేశానో అలాగా. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అసలు సపోర్ట్ చేయండి మా ఛానల్కి, మంచి వీడియోస్ పెట్టాలి కదా. ఇంకైతే నేను కారం కూడా వేసేసానండి, 2 స్పూన్స్. బాగా పిల్లలు ఉన్న వాళ్ళు చూసి వేసుకోండి, అంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కదండి. దాంట్లో కారం వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది నాకు తెలిసి. అయితే పిల్లలు ఉన్న వాళ్ళు చూసుకుని వేసుకోండి, పిల్లలు కూడా తినాలి కదా. ఇంకైతే నేను సాల్ట్ కూడా చూసి వేసుకుంటున్నానండి, కొద్దిగా టేస్ట్కి తగినంత. అన్నంలో వేసుకున్న పోయినా సాల్ట్ కూరలో వేసుకోవచ్చు. చూడండి, నేనైతే అన్నంలో వేసుకుంటా, కూరలో కూడా వేసుకుంటానండి. కొంతమంది అయితే వేసుకోరు కదా, అందుకని అడుగు చెప్తున్నాను. ఇంకైతే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకుంటే మంచి వీడియోస్ పెట్టాలండి. నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది కదా సపోర్ట్ ఇస్తే ఛానల్కి. ఇంకైతే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, అవి వేసేస్తున్నా. 2 ఆనియన్స్ అండి. అయితే కిలో అండి, అది కిలోకి 2 ఆనియన్స్ వేసా. టమోటా కూడా 2 వేసేసానండి, సమానం. అంటే టమోటా చిన్నవి ఉన్నాయి, అది 2 వేసా. పెద్దది ఉంటే 1 చాలండి. టమోటా వేస్తే అంత తీపిగా ఉంటుంది కూర, 1 టమోటా చాలు. ఇంకైతే స్పూన్ పెట్టుకునైనా ఏదైనా మిక్స్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసేయాలి దాంట్లో. అయితే చేతులు అయితే పెట్టుకోకూడదండి, ఎందుకంటే ఇది కూర చికెన్ కూర కదా, చేతులు అయితే పెట్టవాకండి. స్పూన్ అయినా లేకపోతే ఇలాగైనా కలుపుకోవాలి. నేనైతే కలుపుకున్నానండి బాగా. చూడండి మీరే, స్పూన్తో బాగా కలిపేసా. ఇంకైతే 2 గ్లాసులు వాటర్ వేసేసానండి. వాటర్ వేసేసా 2 గ్లాస్ చాలండి. ఎక్కువ వేస్తే పైకి వచ్చేసిద్దండి వాటర్, కుక్కర్లో కదా పెట్టేది మేము. ఇంకైతే కుక్కర్ పెట్టేస్తున్నానండి. కుక్కర్ పెట్టేసి ఇంకైతే పొయ్యి మీద పెట్టాలి కదా, కూర వండాలి కదా. ఇంకైతే పొయ్యి మీద కూడా పెట్టేశానండి. ఇంకైతే కూర కూడా వండిపోతుందండి. ఇదిగోండి విజిల్ వచ్చేస్తున్నాయి. అయితే 6 విజిల్ వస్తే చాలండి, కూర అయిపోద్ది. నేనైతే మా పిల్లల క్యాట్ కోసం కూడా వాళ్ళకి ఫిష్ వండుతున్నానండి. మేమే కాదండి తినేది, వాళ్ళు కూడా తినాలి కదా. వాళ్ళకి నోరు ఉండదు పాపం అడగటానికి, అందుకని వాళ్ళ కోసం కూడా ఫిష్ వండుతున్నాను. కొద్దిగా పసుపు వేసి ఉడికిపెట్టి. చూడండి, మా జారా నూరు కోసం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే కూర కూడా వండిపోయిందండి. చూడండి ఎలాగుందో చెప్పండి. అబ్బా, నాకైతే స్మెల్కి నోరు ఊరిపోతుందండి. చాలా బాగుందండి. చూడండి, అసలు స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా సూపర్గా వచ్చిందండి. చాలా బాగుంది. మా క్యాట్స్ కూడా అయిపోయిందండి, చేపలు ఉడికిపోయింది. ఇదిగోండి చూడండి ఎలాగొచ్చిందో మీరే చెప్పండి. కామెంట్లు ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలాగొచ్చిందో కుక్కర్లో కూర. ఇంకైతే మా క్యాట్స్ కూడా వచ్చేసాయి స్మెల్కి. చూడండి ఎలా చూస్తున్నారు, అసలు మా నూరు అయితే ఎలా చూస్తున్నారు చూడు. ఇదిగోండి నా కొడుకు అయితే వాడికి చూపిస్తున్నారు, నీకోసం అని, మా 2 క్యాట్కి. జార్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టమండి. ఆయనకి చాలా బాగా ఆడుకుంటాడు ఆయనతో. నాకైతే వీడు నూరుగాడు చూడండి, చపాతి మొహం గాడు, వాడైతే నాకు చాలా ఇష్టం అండి.
వాళ్ళతో టైం పాస్ అయిపోద్దండి మాకైతే కొద్దిగా. చూడండి నా కొడుకు ఏం వాళ్ళతో ఆడుకుంటున్నాడు. మీకోసం ఏం వండాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి.